మనకు తెలుసు క్రిప్టో మైనింగ్ యాప్లు చాలానే వస్తుంటాయి, కానీ వాటిలో చాలా వరకు నిజమైన విలువను అందించడంలో ఫెయిల్ అవుతాయి. సరే, ఈరోజు మనం ఇంటర్లింక్ అనే ఒక కొత్త ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం. వాళ్లేమో ఒక సూపర్ యాప్ క్రియేట్ చేసి ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్తున్నారు. అసలిది సాధ్యమయ్యే పనేనా? ఒకసారి లోతుగా చూద్దాం. చూడండి, ఉచితంగా క్రిప్టో నిజమైన విలువ వినడానికెంత బావుందో కదా. చాలా ప్రాజెక్టులు ఇవే మాటను చెప్తాయి. కానీ ఇంటర్లింక్ వాళ్ళేమంటున్నారంటే ఇది కేవలం ఒక యాప్ కాదట, ప్రతి ఒక్కరికి నిజమైన ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఇచ్చే ఒక కంప్లీట్ ఎకోసిస్టమ్ను క్రియేట్ చేస్తామంటున్నారు. వాళ్ల విజన్ చాలా పెద్దది. ఓకే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ఫస్ట్ వాళ్ల సూపర్ యాప్ విజన్ ఏంటో చూద్దాం. తర్వాత పాత ప్రాజెక్టుల నుంచి వాళ్ళు నేర్చుకున్న పాఠాలేంటి, వాళ్ల స్ట్రాటజీ ఏంటి, 2026 వరకు వాళ్ల రోడ్ మ్యాప్ ఎలా ఉంది, చివరిగా ఇదంతా మనలాంటి వాళ్లకి ఎలా ఉపయోగపడుతుందో కూడా తెలుసుకుందాం. సరే, మొదటగా వాళ్ల సూపర్ యాప్ విజన్. ఇది సింపుల్గా క్రిప్టో మైనింగ్ గురించి మాత్రమే కాదు, అసలు విషయమేంటంటే ఏఐ యుగానికి సిద్ధపడతం అన్నమాట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వాళ్ల ఫోకస్ టెక్నాలజీ మీద కాదు, మన మీద, అంటే మనుషుల మీద. ఆలోచించండి, ఏఐ రోజురోజుకీ పెరుగుతోంది, మరి మన పాత్ర ఏంటి అనే ప్రశ్న వస్తోంది గదా. దానికి ఇంటర్లింక్ ఇస్తున్న సమాధానమేంటంటే మనుషులు చేసే కంట్రిబ్యూషన్ను గుర్తించి దానికి సరైన ఫైనాన్షియల్ వాల్యూ ఇచ్చే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించడం. మరి ఆ రివార్డ్స్ అంటే కేవలం టోకెన్స్ అనుకుంటే పొరపాటే. ఇక్కడ చూడండి వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో. ఒక డిజిటల్ ఐడి, సొంత వాలెట్, ఎక్స్చేంజ్, చివరికి ఒక వీసా కార్డు కూడా. ఇవన్నీ కలిపితే ఏమవుతుంది? ఒక కంప్లీట్ ఫినాన్షియల్ ఎకోసిస్టమ్. ఇవి యాప్లో కనిపించే పాయింట్స్ కాదు, రియల్ లైఫ్లో వాడుకునే టూల్స్ అన్నమాట. 1 బిలియన్ యూజర్లు, 1 బిలియన్, ఇది వాళ్ల లాంగ్ టర్మ్ గోల్. ఒక్కసారి ఆలోచించండి, ఈ నంబర్ ఎంత పెద్దదో. ఇది దాదాపు వాట్సాప్ లేదా ఇన్స్టాగ్రామ్ రేంజ్ అన్నమాట. దీన్ని బట్టి అర్థమవుతోంది గదా, ఇదేదో చిన్న క్రిప్టో ప్రాజెక్ట్ కాదు. వాళ్ళ ఆశయమేంటంటే ప్రపంచవ్యాప్తంగా అందరి డైలీ లైఫ్లో ఒక భాగం అవ్వాలని. అయితే ఇంత పెద్ద టార్గెట్ రీచ్ అవ్వడం అంత ఈజీ కాదు కదా. ఇంతకుముందు వచ్చిన ఇలాంటి యాప్స్ ఎందుకు ఫెయిల్ అయ్యాయి? మరి ఆ తప్పుల నుంచి ఇంటర్లింక్ నేర్చుకున్న పాఠమేంటి? ఇప్పుడు చూద్దాం. ఇక్కడ అసలు ప్రాబ్లమేంటో క్లియర్గా కనిపిస్తోంది. ఒకవైపు పై నెట్వర్క్ లాంటి ప్రాజెక్టులున్నాయి, యూజర్లను బాగానే సంపాదించాయి, కానీ ఆ టోకెన్లకు రియల్ యూస్ కేస్ లేదు, దాంతో వాటికి వాల్యూ రాలేదు. అందుకే ఇంటర్లింక్ వాళ్ళు వేరే రూట్లో వెళ్తున్నారు. వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే ముందు యూజర్లను తీసుకురావడం కాదు, ముందు ఆ టోకెన్కు వాల్యూ క్రియేట్ చేసే ఒక సాలిడ్ ఎకోసిస్టమ్ను కట్టడం. సరే, మరి ఆ సాలిడ్ ఎకోసిస్టమ్ను కట్టడానికి వాళ్ల ప్లాన్ ఏంటి? వాళ్ల స్ట్రాటజీ మొత్తం 2 పిల్లర్స్ మీద ఆధారపడి ఉంది. చూడండి, వాళ్ల స్ట్రాటజీ చాలా సింపుల్ అండ్ క్లియర్. స్టెప్ 1, కాంపిటిటివ్ ప్రోడక్ట్స్ తయారు చేయడం. అంటే కేవలం ఐడియాలుంటే సరిపోదు, మార్కెట్లో పోటీపడే ప్రోడక్ట్స్ ఉండాలి. స్టెప్ 2, స్ట్రాంగ్ ఫినాన్షియల్ సపోర్ట్. ఆ ప్రోడక్ట్స్ను డెవలప్ చేయడానికి డబ్బు కావాలి కదా. ఈ రెండూ కలిస్తేనే సక్సెస్ సాధ్యం. ఇక ఈ స్ట్రాటజీని ఎలా అమలు చేస్తున్నారో చూస్తే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. వాల్ స్ట్రీట్, షాంఘై నుంచి పెద్ద పెద్ద సంస్థల సపోర్ట్ ఉందంటున్నారు. అందుకే క్యాపిటల్ అంటే డబ్బు గురించి అసలు వరీ లేదంటున్నారు. అంతేకాదు R&D కోసం ప్రపంచంలోనే టాప్ ఇంజనీర్లను, రీసెర్చర్లను హైర్ చేసుకుంటున్నారు. ఓకే, స్ట్రాటజీ బాగుంది, ఫినాన్షియల్ బ్యాకింగ్ కూడా ఉంది. మరి అసలు రోడ్ మ్యాప్ ఏంటి? 2026 వరకు వాళ్ల ప్లాన్ను ఎలా రియాలిటీగా మార్చబోతున్నారు ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం ఎకోసిస్టమ్కి ఫౌండేషన్ వాళ్ళ ప్రైవేట్ మెయిన్ నెట్. ఇది ఒక లేయర్ 1 బ్లాక్ చైన్ అన్నమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది బిట్కాయిన్ లేదా ఇథీరియం లాగా స్వంతంగా పనిచేసే ఒక బేసిక్ నెట్వర్క్. దీన్ని స్పెషల్గా పేమెంట్స్ కోసం డిజైన్ చేశారు. స్పీడ్, ట్రాన్సాక్షన్ థ్రూపుట్ ఎక్కువగా ఉండేలా మనుషుల్ని సెంటర్లో పెట్టి దీన్ని బిల్డ్ చేశారు. ఇది వాళ్ల క్రిటికల్ పాత్, అంటే షార్ట్ టర్మ్ రోడ్ మ్యాప్. ఇప్పుడు త్వరలోనే ప్రైవేట్ మెయిన్ నెట్ లాంచ్ అవ్వబోతుంది. తర్వాత 2026 ఫస్ట్ క్వార్టర్లో అసలు మెయిన్ నెట్ లాంచ్ అవుతుంది. అప్పుడే ఫస్ట్ ITLG వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. ఆ తర్వాత ఏంటి? 10,000 పేమెంట్ పాయింట్స్, అంటే దుకాణాల్లో, స్టోర్స్లో పేమెంట్స్ యాక్సెప్ట్ చేసేలా చేస్తారనమాట. సో రాబోయే 2 ఏళ్ల ప్లాన్ చాలా క్లియర్గా ఉంది. ఓకే, టెక్నాలజీ ఉంది, రోడ్ మ్యాప్ కూడా క్లియర్గా ఉంది, అంతా బానే ఉంది. కానీ ఫైనల్గా ఇదంతా మనలాంటి వాళ్లకెలా ఉపయోగపడుతోంది?
ఈ ప్రాజెక్ట్ యొక్క లాంగ్ టర్మ్ వాల్యూ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. వాళ్ళ టోకెన్ డిమాండ్ స్ట్రాటజీ చూడండి. ఫస్ట్, ఇంటర్లింక్ కో టీమ్ అంటే ప్రాజెక్ట్ డెవలప్ చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న టోకెన్స్ను అమ్మరట. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీనివల్ల మార్కెట్లో సడన్గా అమ్మే ప్రెషర్ ఉండదు. రెండోది, వాళ్ళ పార్ట్నర్ కంపెనీస్ వాళ్ళకి టోకెన్స్ కావాలంటే ఓపెన్ మార్కెట్ నుంచే కొనాలి. సో ఇదంతా ఎందుకు? టోకెన్కు ఒక స్టేబుల్ డిమాండ్ క్రియేట్ చేయడానికి ఈ ప్లాన్. అయితే ఇక్కడొక ముఖ్యమైన గమనిక ఉంది. ప్రాజెక్ట్ వాళ్ళు ఈ ట్రెజరీ బిహేవియర్ను ప్రమోట్ చేయట్లేదు. అంటే ఎవరైనా సరే వాళ్ల నిర్ణయాలకు వాళ్లే పూర్తి బాధ్యత వహించాలని చాలా క్లియర్గా చెప్తున్నారు. ఫైనల్గా ఈ ఒక్క మాట వాళ్ల ఫిలాసఫీ మొత్తాన్ని చెప్తుంది. ఐటీఎల్జీ మరియు ఐటీఎల్ అనేవి విలువలేని ప్రాజెక్టులు కావు. వాటి వెనుక ఒక పూర్తి ఎకోసిస్టమ్ ఉంది. అంటే వాళ్ల టోకెన్స్ వాల్యూ వాటికవే రాదు. ఆ యాప్స్, సర్వీసెస్, యూజర్స్, ఆ మొత్తం ఎకోసిస్టమ్ నుంచే అసలైన విలువ వస్తుందని వాళ్ల నమ్మకం. కాబట్టి చివరికి మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే. ఇంటర్లింక్ నిజంగానే విజనరీలు? చివరి వరకు నమ్మి నిలబడే ఒక ఎకోసిస్టమ్ను నిర్మించగలదా? వాళ్ల ప్లాన్స్ పేపర్ మీద చాలా బావున్నాయి, చాలా ప్రామిసింగ్గా ఉన్నాయి. కానీ వాస్తవంలో ఎంతవరకు సక్సెస్ అవుతారనేది అది కాలమే చెప్పాలి.